ఇప్పటిదాకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఒక వీడియో సర్క్యులేట్ అయిపోయిందని చూసినాం మనం. ఆ వీడియోలో మనకు క్లియర్ గా కనబడుతుంది కనీస సామాజిక బాధ్యత. అల్లు అర్జున్ గాని ఆయన కుటుంబ సభ్యులకు కానీ, ఇప్పుడు వాళ్ళ మామ వచ్చిండు, ముందుగాల కారు ఆగింది, గేట్ ముందుగాల ఆగింది. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో నేనేం చెప్పిన అంటే, ముందుగా పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం తప్పు, పోలీస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే విధంగా అల్లు అర్జున్ ఎంబడైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదే విధంగా బౌన్సర్లు కావచ్చు, అదే విధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, వీళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోలో మనకు కళ్ళకు కనబడుతుంది, ఇట్ ఈస్ విజిబుల్ టు నేకెడ్ ఐ. ముందుగా ఒక కార్ వచ్చింది, ఆ కార్లో ఏంది, అల్లు అర్జున్ మామట ఆయన ఉన్నాడు. ఆయన లోపలికి వస్తుంటే ఆ కార్కు దారి ఇడిద్దామనే ఇడిచే ప్రక్రియలో గేట్లు తెరిచారు. వెనుక నుండి మొత్తం అందరూ ఊరికొస్తున్నారు. మొత్తం అల్లు అర్జున్ ఆ కార్లో ఉన్నాడేమో, లేకుంటే వెనుక కార్లో ఉన్నాడు. ఒక కాన్వాయ్ వచ్చినప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబ సభ్యులతో సినిమా చూడనీకి వస్తే, నా సినిమా నేను చూడనీకి వస్తున్నా, కొద్దిగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయండి అంటే పోలీసు వాళ్ళు తప్పకుండా ఏర్పాటు చేస్తుండే. అట్లా కాకుండా మొన్నటి దాకా ఒక లెటర్ సర్క్యులేట్ అయ్యి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అనేది ప్రకటించింది. చాలా మంచి నిర్ణయం. అయితే దీనిలో పోలీస్ వాళ్ళ పాత్ర ఏంది, అత్యుత్సాహం చూపెట్టిన పోలీస్ వాళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా పూర్తి శాతం దానిలో ఎంక్వైరీ అనేది చేయాలి. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి ఆయన వస్తుండు అనే విషయాన్ని ముందస్తుగా ఇన్ఫార్మ్ చేయాలి. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా సంధ్యా థియేటర్లు, ఆ క్రాస్ రోడ్ ప్రాంతంలో ఉన్న థియేటర్లలో సినిమా హీరోలు కానీ, సినిమాకి సంబంధించిన నటీనటులు కానీ, లేకుంటే సినిమా బృందం, చిత్ర బృందం కానీ రావడం అనేది కామన్, చాలాసార్లు వచ్చింది. అయితే ముందస్తుగా ఇప్పుడు మనకు ఒక చిన్న ఈవెంట్ ఉంటుంది, ఇంట్లో బరాత్ అయినా కానీ, ఇంట్లో పెళ్ళి అయితే ఒక బరాత్ తీసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పర్మిషన్ తీసుకుంటాం. దానికి సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తున్నట్టు మేము ఒక లెటర్ రాస్తే సరిపోదు. దానికి ఏంటంటే దాన్ని ఈవెంట్ పర్మిషన్ అంటారు. ముందుగా బాక్స్ టైప్ స్పీకర్స్ 15 days ముందుగా పోలీస్ వాళ్ళకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. బాక్స్ టైప్ స్పీకర్స్ మేము యూజ్ చేస్తాము, దీనిలో ఇంతమంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది, ఈ ఈవెంట్ పలానా రోజు మేము పెట్టుకున్నాము కాబట్టి ఈ ఈవెంట్లో ఇంతమంది వచ్చే క్రమంలో లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బందోబస్తు ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు మనం ప్రొసెషన్స్ చేస్తారు, ఇప్పుడు బోనాల పండుగ అవుతుంది, లేకుంటే గణేష్ చవితి అవుతుంది, అట్లాంటి ప్రొసెషన్కు అనుమతి తీసుకుంటారు. అదేవిధంగా ఏదన్నా ఈవెంట్ చేస్తే ఒక ముందస్తు అనుమతి అనేది పోలీసుతో తీసుకోవాలి. నిన్న చెప్పిన ఇవాళ దినం పోలీసు వాళ్ళు రావాలి, లేకుంటే మొన్న చెప్పిన ఒక లెటర్ రాస్తే పోలీసు వాళ్ళు బందోబస్తు చేయాలంటే అది కరెక్ట్ కాదు. అయినా పోలీసు వాళ్ళు ఏం చేసినట్టే వాళ్లకు రిప్లై అనేది ఇచ్చారు, బందోబస్తు మేము ప్రొవైడ్ చేయడానికి ఇబ్బంది, మాకు వేరే పనులు ఉన్నాయి ఆ దినము, అదేవిధంగా ఇంత క్రౌడ్ని పోలీసు మేము కంట్రోల్ చేయడానికి మా దగ్గర అంత ఫోర్స్ అనేది ఇమీడియట్ మేము ఏర్పాటు చేయలేము, కాబట్టి మీరు ఆ ఈవెంట్ను మానుకోండి అనే విషయాన్ని పోలీసు వాళ్ళు చెప్పినాక కూడా ఇప్పుడు నేను సినిమా చూడనీకి వచ్చిన నాది కేవలం నిర్లక్ష్యపూరితమైన వైఖరి. ఇంకొకటి ఏంటంటే నాకు పైసలే మొత్తం అదే పరమావధి అన్నట్టు, నేను పైసలు పెట్టినా 100 కోట్లు రావాలి, 1000 కోట్లు రావాలి, 2000 కోట్లు రావాలి, ఇప్పుడు అదేమన్నా కళాఖండమా? దానికి ఎందుకు బెనిఫిట్ షో పెట్టుకొని? బెనిఫిట్ షో అంటే ఏంది, ఒక గరీబోనికో లేకుంటే ఒక దివ్యాంగులకో లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఆర్థిక సాయం చేద్దాము, ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చిన పైసలతో కొద్దిగా ఆర్థిక సాయం చేద్దాం అని చెప్పేసి ఒక బెనిఫిట్ షో అనేది పెడతారు. ఏదైనా కళారూపం లేకుంటే ఒక డాన్స్ ప్రోగ్రామో, కాన్సర్టో ఏదో ఒకటి పెట్టి దాని ద్వారా వచ్చిన పైసలను రెవెన్యూలో కొంత శాతం బెనిఫిట్కు అంటే
నార్మల్ పరిస్థితులలో ఇచ్చే పరిమితి కంటే ఎక్కువసేపు అనుమతి ఇవ్వడం, కొన్ని స్పెషల్ కన్సెషన్స్ అనేటివి ఇవ్వడం బెనిఫిట్ షోకి ఇస్తుంది. అయితే దీనికి ఈ బెనిఫిట్ షో అనుమతి ఇవ్వడం ప్రాథమికంగా ఇప్పుడు ఎటువంటి సినిమాలకి ఇవ్వాలి బెనిఫిట్ షో అంటే దానిలో ఇప్పుడు ఒక డైరెక్షన్లో ఒక మాస్టరీ. ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన సినిమాలు ఉన్నాయి, లేకుంటే మన దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఫేమస్ డైరెక్టర్లు తీసిన సినిమా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఉంటే అసొంటి అవిటికి అంటే ప్రజలందరూ చూస్తారు. అదే విధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ అనేది అవుతుంది కాబట్టి దానికి మనం నిరవధికంగా కానీ లేకుంటే ఒక ప్రత్యేక అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే కేవలం ఆయన పైసలు పెట్టారు అంటే ఆ చిత్ర బృందము లేకుంటే నిర్మాత లేకుంటే దర్శకుడు వీచకుడు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు పైసలు పెట్టిరు, ఆ పైసలకు 10 ఇంతలు రిటర్న్ వస్తున్నాయి. ఏమున్నదండి దానిలో సమాజానికి పనికొచ్చే ఒక్క అంశం అని ఉన్నదా? స్మగ్లింగ్ చేయాలి, దొంగతనాలు చేయాలి, సంపాలి, పోలీసు వాళ్ళ మీద గవ్వ చూపెట్టేది అడు పోలీసులతో. అంటే కథానాయకుడు అనేటోడు నిజ జీవితంలో ఒక దారుణమైన క్రిమినల్. ఆ క్రిమినల్ పోలీస్ మీద ఎట్లా పగ తీర్చుకుంటాడు, అదే పోలీస్ వ్యవస్థ అతనికి వినకుంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులను మారుస్తాడు, అదేవిధంగా సీఎంని కూడా మారుస్తాడు. ఫోటో దిగకుంటే నాకు వాళ్ళు చెప్తుంటే ఇట్లని దీనిలో ఇంట్లో కూడా పిల్లలు సినిమాకి పోదాం ఇది పోదాం అంటే వద్దు బిడ్డ అట్లా సినిమాలు చూడొద్దని అని కూడా చెప్పాడు. అదే పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లను మారుస్తాడట కథానాయకుడు నిజ జీవితంలో ఒక పెద్ద విలన్, ఒక స్మగ్లర్. అయితే దానిలో సమాజానికి పనికొచ్చే అంశం ఏముందో నాకైతే ఏం కనరాలేదు. అయితే ఇక సమాజానికి సంబంధించిన విషయం అది పక్కకు పెడితే ప్రాథమికంగా అల్లు అర్జున్ మీద 2 సెక్షన్లు పెద్ద సెక్షన్లు అనేది కేసు నమోదైంది. ఒకటి 105, ఒకటి 119. అయితే కోర్టు సాంకేతిక అంశాల మీదనే ఆయన వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకొని ఈ సెక్షన్స్ అనేటివి పూర్తిగా ఇతనుకు వర్తించవు కాబట్టి ఈయనకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నా అనే విషయాన్ని కోర్టు చెప్పింది. మధ్యంతర బెయిల్ ఇచ్చింది 1 నెల. అయితే ఆ బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టు కాదు, ఆ కేసు ఈయనకు పూర్తిగా వర్తించదు అనేది కాదు. నేరపూరిత ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆ మృతి చెందిన వ్యక్తికి ఈ నేరం మోపబడిన వ్యక్తికి అదే అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం అనేది లేదు. జీవితంలో ఒక్కసారి కూడా ఇద్దరు వ్యక్తిగతంగా కలుసుకోలేదు. ఆమె మీద ఈయనకు ఎటువంటి పగ ఉండదు, అదే విధంగా ఆమెకు కూడా ఈయన మీద ఎటువంటి పగ ఉండదు. ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని